ఈ దినవాక్య ధ్యానాంశం దీర్ఘశాంతము. ఒకానొక సమయంలో ఓ చిన్న పిల్ల ఒకరి ఇంట్లో పనిచేస్తూ ఉండేది. పాప దేవుని నమ్ముకుంది. ఆ కుటుంబ సభ్యులు ఆత్మీయులు కాదు. కావున అనేక రీతులుగా ఈ పాపను చిత్రహింసలు గురి చేస్తూ ఉండేవారు. ప్రార్థన చేస్తుంటే వెనకాల నుంచి తనడం, బైబిల్ చదువుతుంటే మొటికాలు వేయటం, ఈ విధంగా హింసిస్తున్న ఆ పాప ఏనాడు వారి మీద కోపం తెచ్చుకోలేదు. ఇంతగా బాధ పెడుతున్న ఆ పాప ఏనాడు ఎదురు తిరిగి మాట్లాడటం కానీ, ద్వేషభావం పెంచుకోవడం కానీ చేయలేదు. ఈ హింసలన్నీ తాళలేక ఆ పాప ఒక రోజున కన్నుమూసింది. ఆ పాపను సమాధి చేయడానికి వచ్చిన వారు ఆ పాపను తీసుకెళ్తూ ఆమె చేతిలో ఒక చిన్న చిట్టి ఉండటం గమనించి తెరిచి చూస్తే అందులో ఈ విధంగా వ్రాయబడింది: అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొత్తు కత్తిరించు అనిదట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53:7. ఈ వాక్యాన్ని ఒక స్లిప్లో రాసుకుని తన గుప్పిట్లో పెట్టుకుంది. నా ప్రభువు ద్వేషించబడి నోరు తెరవలేదు. ఆ ప్రభువును కలిగిన నేను నన్ను హింసించు వారిని ఏ రీతిగా ద్వేషించగలను అని చెప్పి హింసను భరించి తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించిన పాప క్రీస్తును సంపూర్ణంగా వెంబడించింది. చిన్నపిల్లే కానీ ఎంత గొప్ప ఆత్మీయత! ఆత్మఫలాల ఒక గొప్ప లక్షణం దీర్ఘశాంతం, సహించడం లేదా ఓపికతో భరించటం. ఆనాడు క్రీస్తు ద్వేషింపబడి ఆ దోషను సహించి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండినట్లు నోరు తెరవలేదు. క్రీస్తును వెంబడిస్తున్న మనము కూడా ప్రతి దోషణలో, హింసలో ఆయన వలె సహనాన్ని కోల్పోకుండా మౌనముగా ఉండడం నేర్చుకోవాలి. మనము కలిగి ఉన్న ఓర్పును, సహనాన్ని బట్టే మన ఆత్మీయతను కాపాడుకుంటాం. పరలోకములో మనకు ఉన్నత స్థానాన్ని పదిలిపరుచుకుంటాం. అంతేకాదు, మనము కనబరిచే సహనాన్ని బట్టే మన చుట్టూ ఉన్న అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించగలుగుతాం. నిర్నిమిత్తముగా దూషించబడినప్పటికీ, బాధించబడినప్పటికీ మౌనముగా క్రీస్తు వలె సహించడానికి, భరించడానికి ఆ పాప వలె ఈనాడే గొప్ప తీర్మానం తీసుకుంటావా? నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలు ఒకటైనను నశింపదు. లోకాసు వార్త 21:17-18. దేవుడి దినవాక్య ధ్యానం. దేవుడు దీవించును గాక. ఆమేన్.